అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మేడం ఆయనంతా సక్సెస్ అయ్యారు కదా మేడం. ఇప్పుడంటే అన్నీ వచ్చినాయి కాబట్టి చాలా ఈజీగా మనం అమర్చుకున్నారు కాబట్టి ఓకే. బట్ ఆయన సక్సెస్‌లో కష్టం అన్నారు కదా! అత్తమ్మ చెప్పింది అన్నారు. మీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించి గ్లిట్టర్ వచ్చిన సిట్యుయేషన్ అంటే ఏంటి మేడం? మల్లారెడ్డి గారి లైఫ్‌లో? యాక్చువల్‌గా చాలా ఉన్నాయి అట్లాంటివి. 1, 2 కాదు. ఒక్కసారి మా అమ్మ చెప్తుండే, అంటే మామయ్య ఏదైనా అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో అసలు 1 రూపీ కూడా వేస్ట్ చేయకుండా మా అత్తమ్మ చూసింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక్క కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, మనం కార్ కొందాము, లేకపోతే జ్యువెలరీ కొందాము, లేకపోతే ఇప్పుడు బయటికి పోయి టూర్ కొడదాము, లేకపోతే రెస్టారెంట్స్కి వెళ్దాము, ఎంజాయ్ చేసుకుందామని ఈ ఫీలింగ్ మా అత్తమ్మ ఎప్పుడు, లేకపోతే మా మామయ్య ఈ ఫీలింగ్ ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు తేలేరు. ద రీజన్ ఏంటంటే దే వాంటెడ్ టు గ్రో మోర్. అంటే ఇప్పుడు ఒక కాలేజ్ నుంచి మనకి ఏదైనా బిజినెస్ వచ్చినప్పుడు వాట్ ఎవర్ మనీ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద కాలేజ్, దే యూస్ టు సేవ్. దానికి సేవ్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్కి వాడడం. సో ఎక్కడ కూడా వాళ్ళు మనీని వేస్ట్ చేయలే. ఎంజాయ్ చేయడం వేస్ట్ అని నేను అంటలేను, కానీ వాళ్ళ థాట్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంకా చాలా కష్టపడాలి. దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్. సో ఆయన ముందు నుంచి ఆయనకు ఒక దూరదృష్టి. ఎట్లానంటే నేను వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయాలి, వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ సిస్టమ్ చేయాలి, ఇండియాలోనే టాప్ కావాలి. సో ఇది రీచ్ అవ్వడానికి చాలా సాక్రిఫైస్ చేయాలండి. సో ఈ సాక్రిఫైస్ మా ఇంట్లో మామయ్య చేశారు, అత్తమ్మ చేశారు, ఇంట్లో ఉండే వాళ్ళ పిల్లలు చేశారు. మేమైతే చాలా తర్వాత వచ్చినాం, కానీ అప్పుడు కూడా నేను మా అత్తమ్మ చెప్తున్నప్పుడు నాకు గుర్తుకుంది, ఒక్క రెస్టారెంట్కి పోకపోతుండే. ఎందుకంటే ఇంట్లో వండితే ఖర్చు తక్కువ కదా. సో ఆ విధంగా ఏదైనా తను అంటుండే, నేను ఏదైనా జ్యువెలరీ కొందామనుకున్నా నేను కొనకపోతుండే. ఎందుకంటే అది కొంటే మళ్ళీ దాంట్లో డబ్బులు వేస్ట్ కదా. ఆ జ్యువెలరీ కొనే బదులు మళ్ళీ అదే అమౌంట్ నేను నెక్స్ట్ ప్రాజెక్ట్కి వేయొచ్చు కదా. ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి మేడం? ఇంట్లో కూడా ఇదే జోష్ ఉంటుందా? ఇదే అఫ్కోర్స్ అందరితో బాగా ఫన్? యా ఖచ్చితంగా. ఇంట్లో కూడా అదే జోష్ ఉంటుంది, బయట కూడా అదే జోష్ ఉంటుంది. ఇంట్లో ఎక్కడ అంటే ఆయన 24/7. నాకు ఇప్పటి వరకు గుర్తుకు లేదు మామ ఎప్పుడైనా హాలిడే తీసుకొని ఇట్లా రిలాక్స్ అయ్యారని. అంటే నేను ఆయనకు చూస్తున్న 14 ఇయర్స్ నుంచి చూస్తున్నానండి. 14 ఇయర్స్లో యుఎస్కి వెళ్ళిపోయి వచ్చారు. ఏదో ఒక లైక్ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్ బీన్ దేర్. యుఎస్కి వెళ్ళినప్పుడు కూడా రోజు మార్నింగ్ ఈవినింగ్ మాకు కాల్ చేసి ఈ పని ఎక్కడి వరకు వచ్చిందమ్మా, అందరికీ కాల్స్, మళ్ళీ ఎవ్రీవన్ ఈజ్ కాల్డ్. సో ఆయన ఎక్కడున్నా ఆయన పనినే ఒక అంటే పని చేయడం ఆయనకు ఎంత ఇష్టం అంటే దానికి రిలాక్సేషన్ అనుకుంటాడు. ఇప్పుడు నాట్ ఓన్లీ టూరే కాదు, ఇప్పుడు ఇంట్లో జ్వరం వచ్చి ఇప్పుడు మేము డాక్టర్స్ ఉన్నాం కాబట్టి మాకు ట్రీట్మెంట్ అడుగుతారు. ఈ ట్రీట్మెంట్ అడిగి కొంచెం రెస్ట్ తీసుకోండి మామూలు ట్యాబ్లెట్ వేసుకొని ఒక 2 hours పడుకొని మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాము, మళ్ళీ మీటింగ్లు పెట్టుకోవడం కంటిన్యూ ఉంటుంది. అది ఇప్పుడు వరకు ఇట్లా జ్వరం వచ్చిందని పనుకొని రెస్ట్ తీసుకున్నాను అనగలేదు. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ టైంలో కూడా నాకు గుర్తుకుందండి, హాస్పిటల్ అడ్మిట్ అయితే మామయ్య గారు హాస్పిటల్ నుంచి అందరికీ కాల్ చేసి అందరు ఎలా ఉన్నారు, మన హాస్పిటల్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఇంకా అందరు పేషెంట్స్ ఎలా ఉన్నారు, మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు కూడా ఈ పేషెంట్ వచ్చింది చూడమా వాళ్ళకి ఫ్రీ చేయి, మెడిచల్ నుంచి ఈ ఫలానా పేషెంట్ వచ్చింది పేరుతో పాటు చెప్పేవారు. ఓకే. ఆయన సొంతంగా అడ్మిట్ ఉన్నా కూడా ఒక్క చెయ్యికి సెలైన్ పెట్టుకున్నా కూడా కాల్ చేసి ఈ పేషెంట్ ఇట్లా వచ్చారు చూడమ్మా కొంచెం ఫ్రీ చేయి, డబ్బులు తీసుకోకు. సోషల్ సర్వీస్ బాగా చేస్తారు. సోషల్ సర్వీస్ కాదంటే ఎప్పుడు పని మీద ధ్యాస. ఏదో అంటే ఇప్పుడు నేను హెల్త్ బాగాలేదు, నేను రెస్ట్ తీసుకోవాలి, నాకు ఏ ఫోన్ వద్దు, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వరకు మామయ్య గారు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాకు తెలియదు. గ్రేట్. ఇప్పటి వరకు మామయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాకు తెలియదు. రెండోది ఏంటంటే మామయ్య గారు ఇప్పుడు బిజీగా ఉంటారు, అసెంబ్లీలో ఉంటారు, లేకపోతే ఎక్కడో బిజీగా ఉంటారు. మేము ఫోన్ చేసినప్పుడల్లా
ఎప్పుడు ఎత్తుతారు మామయ్య, ఎంత బిజీగానే ఒకవేళ ఏదైనా అసెంబ్లీలు ఉంటే ఆయన ఎత్తకపోవచ్చు. మళ్ళీ బయటికి రాగానే ఎవరెవరు మిస్ కాల్స్ ఉన్నాయి వాళ్ళందరికీ మళ్ళీ కాల్స్ చేస్తారు. అది ఆయన పిఏ మీద వదిలిపెట్టాడు, ఆయన సొంతంగా చేస్తారు. ఓకే, ఏ సింగిల్ కాల్ అయినా సరే, ఏదో అన్నోన్ నంబర్ అయినా సరే. అందుకే సక్సెస్ అయినరు. సో కష్టం అంటే ఆ డెడికేషన్, ఆ కన్సిస్టెన్సీ, ఆ పట్టుదలం, ఆ కషి, లేకపోతే ఆ పాజిటివ్ యాటిట్యూడ్. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్. ఓవరాల్ ఇండియానే ప్రాక్టీస్ చేసింది మల్లారెడ్డి గారి డైలాగ్. నేను మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయడానికి? మామయ్య గారు డైలాగు మామయ్య గారికి సూట్ అవుతుందండి. మేము చాలా చిన్నను మామయ్య లాగా మాట్లాడడానికి. ఆయనలా మాట్లాడటం గారు ప్రతి ఒక్కళ్ళు అసలు ఇన్స్పైర్ అయ్యి ట్రై చేశారు. మిలియన్ దగ్గర నుంచి కింద పనిచేసే వాళ్ళ వరకు కూడా అందరు ట్రై చేశారు ఆయన డైలాగ్ని వాళ్ళ వేలో. అది ఏంటంటే ఒరిజినల్ స్క్రిప్ట్ అండి, అది ఎక్కడ కాపీ కొట్టింది కాదు. సో ఒరిజినల్ స్క్రిప్ట్ ఎప్పుడు ఒరిజినలే ఉంటుంది. పేటెంట్ చేసి పెడతాం మేడం. కవిత గారు చెప్పారు కదా, లేకపోతే నెక్స్ట్ బాలకృష్ణ గారి మూవీలో వచ్చేస్తుంది ఈ డైలాగ్ అని. లేదు అంటే ఆయన కూడా తుఫాన్ అవుతుంది. సో ఆయన అది కష్టపడారు కాబట్టి అది నిజమైన అది ఆయన సక్సెస్ స్టోరీ అంటే అది. సో మల్లారెడ్డి గారు రాజకీయాల్లోకి రామ్మా అంటే రావడానికి సిద్ధంగా ఉన్నారా ముందు రోజుల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మామయ్య గారు హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఇన్ అవర్ హౌస్. ఆయననే పాలిటిక్స్లో, మేమందరం ఆయన సైన్యం మాదిరిగా, అంటే ఒక ఆర్మీ. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి, వాళ్ళ పిల్లలు కాబట్టి మేము ఆయన ఏది చెప్తామో అది ఖచ్చితంగా చేస్తాం. అది వ్యవసాయంలో కానీ, పాలిటిక్స్లో కానీ, దేంట్లో అయినా సరే ఇది చెయ్యమంటే ఆయన ఫాలోవర్స్గా చేస్తాం. అంతేగాని వీఆర్ నాట్ లుకింగ్ అవుట్ ఫర్ ఎనీ పొలిటికల్ పొజిషన్. నో. మీకు యాక్చువల్గా పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? పాలిటిక్స్ ఏంటంటే పాలిటిక్స్ షుడ్ బి అ ఫేర్ గేమ్. ఓకే, పాలిటిక్స్ షుడ్ బి మోర్ సొసైటీ ఓరియంటెడ్. మనం జనాలకి ఏం ఇవ్వగలుగుతాం, ఎలా వాళ్ళకి డైలీ నీడ్స్ మనం ఇండియాలో అంటే కరెంట్ కానీ, మన వాటర్ కానీ, బేసిక్ నీడ్స్, హెల్త్, ఎడ్యుకేషన్, సొసైటీ, అది ఎలా డెవలప్ చేయగలుగుతాం, దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే, అండ్ ఆల్రెడీ చేస్తున్నాం మనం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డూయింగ్ ద బెస్ట్ టు అవర్ స్టేట్. అంటే మనం విదిన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ న్యూలీ బార్న్ స్టేట్ కూడా ఇప్పుడు టాప్ మోస్ట్ స్టేట్కి వెళ్ళింది ఇన్ ద ఎంటైర్ కంట్రీ అని అంటే అది కేవలం బికాస్ ఆఫ్ అ గుడ్ అడ్మినిస్ట్రేషన్ బై అవర్ సీఎం కేసీఆర్ గారు. అండ్ విత్ హిస్ ప్రాజెక్ట్స్, రకరకాల పథకాలు, అండ్ అంటే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఆయన ప్లానింగ్ చేస్తున్నారు కాబట్టి 360 degrees డెవలప్మెంట్ జరుగుతుందండి. ఐటీ సెక్టర్లో కానీ, లేకపోతే మన అంటే సిటీ, విలేజ్, బోత్ వేస్ దే ఆర్ డెవలపింగ్ వెరీ వెల్. ఒక దగ్గర విలేజ్ వెళ్తే రైతు బంధు, రైతు బీమా, ఇవి ఎంత మళ్ళా ఒంటరి మహిళల పెన్షన్ కానీ, లేకపోతే ఎన్నో ఉన్నాయి, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇట్లాంటి ఎన్నో పథకాలతోని దే ఆర్ సపోర్ట్ చేస్తున్నారు మొత్తం జనాల్ని. చూడండి, ఉన్న పథకాలు అంతా ఇలా 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 చెప్పేశారు. పాలిటిక్స్ మీద పాలిటిక్స్ ఇంట్రెస్ట్ తర్వాత విషయం, కానీ ఇంట్లో సీడీ నడుస్తుంటది కదా మామయ్య వింటుంటే. సో మామయ్య మాట్లాడుతుంటే ఆయన ప్రతి ఒక్క స్పీచ్ కి మనం అక్కడ ఉంటాం. అంటే ఆ స్పీచ్ కి ఏర్పాటు చేయడం మనం అందరం అక్కడే ఉంటాం. మా బావ గారు కానీ, భద్ర కానీ, అక్క గారు కానీ, మేమందరం కలిసి అక్కడ ఉంటాం. ఏదైనా మామయ్య కింద అది ఇది చేయడానికి ఉంటాం కాబట్టి ఆయన స్పీచ్ అది రిమైండ్ అవుతా ఉంటుంది. ఎవ్రీ స్పీచ్కి వెళ్ళినప్పుడల్లా అది రీకాల్ అవుతానే ఉంటుంది, రివిజన్ అవుతానే ఉంటుంది. సో అందుకని అన్ని పథకాలు. ఇంకోటి ఏంటంటే ఆయననే చెప్పడం కదా, అది నిజం, ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు ఇన్ని పథకాలు అసలు ఏ స్టేట్ కూడా చేయలే. సో మన దగ్గర అది ఓన్లీ చేయడమే కాదు, ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. అందరు సంతోషంగా ఉన్నారు. మీరు మహిళలు తీసుకోండి, లేకపోతే రైతులు తీసుకోండి, ఎవరెవరికి ఎంత కష్టాలు ఉన్నాయో అన్నీ ఇప్పుడు కష్టాలు ఆల్మోస్ట్ వాళ్ళకి అసలు ప్రాబ్లమ్స్ అంటే రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. సో ఇట్లాంటి మనం స్టేట్కి డెవలప్ చేసుకుంటూ పోతున్నప్పుడు అసలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఇట్స్ అ డైలీ యాక్టివిటీ చూస్తున్నాం. అది
ఈవెన్ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నా గానీ ఎప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దాం ఖచ్చితంగా ఇదే ఇప్పుడు ఉంటుందంట కదా. అంటే ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా మామయ్య గారితో మీటింగ్ జరిగినప్పుడల్లా హీ విల్ గైడ్ అస్, ఇలా కాదు ఇలా చేయండి మీరు అని చెప్తుంటారు. ఆయన ఈజ్ ద మినిస్టర్ ఇన్ తెలంగాణ స్టేట్ నౌ, బట్ స్టిల్ ఆయన ఒక ఏమంటారు వన్ వ్యూ టువర్డ్స్ ఎడ్యుకేషన్. ఆయన అభిప్రాయం ఏముందో ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ సెక్టర్లో కానీ అది కాన్స్టెంట్గా ఉంది. అంటే ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా ఆయన ఏ కాలేజ్లో ఏం నడుస్తుందో, హాస్పిటల్లో ఎక్కడ ఏంటిది ఉందో ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. నేను పాలిటిక్స్లో వెళ్ళిపోయినా నాకు ఇప్పుడు మీరు ఇది చూసుకోండి, అది చూసుకోమనే ధైర్యం ఇస్తూ అంత ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. సో మనం అది ఫాలోఅప్ ఎందుకు అవసరం అంటే మనం వీఆర్ వెరీ యంగ్, అంటే ఆయన కంపేర్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. సో ఏదైనా తప్పులు చేస్తే హీల్ స్టాప్ అస్, హీల్ గైడ్ అస్. తప్పులు చేసిన తర్వాత చెప్పి లాభం లేదు, తప్పు చేసే ముందే ఆయన కరెక్ట్ చేస్తాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.